S-400 ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చుక్కలు చూపించిన గగనతల రక్షణ వ్యవస్థ. దాయాది మిసైళ్లు, డ్రోన్లను సమర్థవంతంగా ధ్వంసం చేసి ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించింది. సీజ్ ఫైర్ కోసం పాక్ కాళ్ల బేరానికి రావడంలో కీలక పాత్ర పోషించింది. గగనతల రక్షణలో S-400 చూపించిన సత్తా భారత్ను ఆకర్షించింది. అందుకే మరిన్ని యూనిట్స్ కొనేందుకు సిద్ధమైంది. సుదీర్ఘకాలంగా వ్యూహాత్మక భాగస్వాములైన భారత్, రష్యా మధ్య మరో బిగ్ డిఫెన్స్ డీల్ కు కసరత్తులు జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దుల్లో సత్తా చాటిన S-400 గగనతల రక్షణ వ్యవస్థలను మరికొన్ని సమకూర్చడంపై కేంద్రం దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు మొదలైనట్లు రష్యా రక్షణ శాఖ వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం భారత్ వద్ద 3 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ వేళ గగనతల రక్షణలో ఈ వ్యవస్థలు అత్యంత కీలకంగా వ్యవహరించాయి. పాకిస్తాన్ ఫైటర్ జెట్స్, డ్రోన్స్, మిస్సైళ్లను సమర్థవంతంగా కూల్చేసింది S-400. ఓ విమానాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల దూరం నుంచే ధ్వంసం చేసినట్లు సైనికాధికారులు ప్రకటించారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థలో వాడే 4 రకాల క్షిపణుల్లో 40 N6 రేంజ్ 400 కిలోమీటర్స్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వాయుసేన దానిని పూర్తి స్థాయిలో వాడుకుంది. దీనికి భయపడే పాక్ తన F-16 ఫైటర్ జెట్స్, చైనా నుంచి కొనుగోలు చేసిన విమానాలను సుదూర ప్రదేశాలకు తరలించింది. చైనా నుంచి పెరుగుతున్న సైనిక ముప్పును ఎదుర్కొనే లక్ష్యంతో 2018లో రష్యాతో S-400 డీల్ కుదుర్చుకుంది భారత్. ఈ ఒప్పందంలో భాగంగా 5 S-400 వ్యవస్థలను కొనుగోలు చేయాల్సి ఉండగా 3 భారత్కు అందాయి. మిగిలిన 2 యూనిట్లను 2026లోగా అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని రష్యా ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు S-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ అదనపు యూనిట్స్ కోసం రష్యాతో భారత్ చర్చలు ప్రారంభించింది. S-400 ట్రయాంఫ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ రక్షణ వ్యవస్థలో మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ ను ఇది ధ్వంసం చేస్తుంది. ఒకేసారి 36 టార్గెట్లను ట్రాక్ చేయగలదు. 12 టార్గెట్స్ పై దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్ చేస్తూ 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రువుల మిస్సైల్స్ ను కూల్చే సత్తా S-400 సొంతం. విమానాలు, డ్రోన్స్, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఇలా వేర్వేరు లక్ష్యాలను టార్గెట్ చేసి ఛేదిస్తోంది. S-400 డీల్ పై అప్పట్లోనే ట్రంప్ అలిగారు. ఇప్పుడు టారిఫ్లతో బెదిరిస్తున్నారు. అయినా భారత్ మాత్రం దేశ రక్షణకే ప్రాధాన్యతనిస్తూ రష్యాతో మరో భారీ రక్షణ ఒప్పందానికి సిద్ధమవుతోంది.